విఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, ఎంఆర్ఓని ఎగ్జామిన్ చేస్తారు, అందరినీ ఎగ్జామిన్ చేస్తారు. వి ఎగ్జామిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎవరెవరైతే మా దగ్గరికి వచ్చి అనుమానాలు వ్యక్తం చేశారో వారందరినీ నోటీస్ సర్వ్ చేసి వి ఆస్క్ దెమ్ టు గివ్ ఎవిడెన్స్. మీకేం తెలుసో చెప్పండి, ఎవరైనా ఉన్నా కూడా ఇవ్వనా. రామ్మోహన్ అదే చెప్పాను కదా, అందుకే డిటెక్ట్ అయింది. ఆయన ఎవరో ఎలా తెలుసు, దేవకుమార్ గారని డిఎస్పీ కొవ్వూర్ ఈజ్ లీడింగ్. రైట్ అండి. సో దీంతో పాటు నేను చెప్పేది ఒకటే, ఇలాంటి సందర్భాలని అవకాశంగా తీసుకొని కొంతమంది సోషల్ మీడియాలో లేకపోతే మిగిలిన ప్లాట్ఫామ్స్లో విపరీతంగా మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. బాగా సెంటిమెంట్ ఉంది అక్కడ. సో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చాలా రకాలైనటువంటి పోస్టులు పెడుతున్నారు. అది చాలా చట్ట వ్యతిరేకమైనటువంటి చర్య. ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే రాజకీయంగా కొంత మైలేజ్ తీసుకోవాలని కొంతమంది, దట్ ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మనందరం కూడా రేపు మంచి రాజమండ్రిలో బతకాలి, మంచి ఆంధ్రప్రదేశ్లో బతకాలి, మంచి ఇండియాలో బతకాలి. దానికి పోలీస్ మాకున్న శక్తి మేర వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. మీడియా కూడా చాలా సందర్భాల్లో మాకు సహకారం అందించారు. బట్ అందరికీ చేసేది అప్పీల్ ఒకటే, చట్టం కళ్ళు మూసుకొని ఏదో ఏమి అందరూ మాట్లాడుకుంటుంటే ఊరుకోదు. వీఆర్ అబ్జర్వింగ్ హూ ఎవర్ ఈజ్ పోస్టెడ్ వాట్, ఇవన్నీ అనలైజ్ చేస్తాము. ఏం జరుగుతుందో కూడా అనలైజ్ చేస్తాము. దాంట్లో ఎక్కడ డెరగేటరీ కానీ చిన్నది ఉంటే చట్టపరమైనటువంటి చర్యలు ఆయనకి, ఎందుకంటే అలాంటి ఎలిమెంట్స్ని కానీ మనం కంట్రోల్ చేయకపోతే, మనందరము ఓపెన్గా డిస్కస్ చేస్తున్నాం ఈరోజు. మీ అందరికీ వాక్ స్వాతంత్రం ఉంది, అందరికీ అడిగే ఇది ఉంది. బట్ ఎక్కడో ఉంటారు ఆయన, ఢిల్లీ అవతల ఉంటాడు ఆయన, ఇక్కడ ఒకటి పోస్ట్ చేసి పెడతారు. దేవకుమార్ డిఎస్పీ అండ్ నార్త్ డిఎస్పీ ఉన్నారు, నార్త్ శ్రీకాంత్ అని డైరెక్టర్ రిక్రూట్. ఎవరు అయినా సరే మత విద్వేషాలు, కుల విద్వేషాలు, ఏమండి ప్రజల మధ్యన ద్వేషాలు క్రియేట్ చేయడానికి చేసి మైలేజ్ పొందాలా దీన్ని, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్. సో వీఆర్ గోయింగ్ టు సీరియస్లీ పనిష్ దెమ్. మీరు నాకు ఇవ్వండి, మేము కూడా వాచ్ చేస్తాం, మాకు లిస్ట్ ఇవ్వండి. వాట్ దే ఆర్ డూయింగ్ అట్ వాట్ స్టిచ్. మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారికి మాకు లీగల్ అడ్వైజర్స్ ఉంటారు, వారికి ఇస్తాము. అది చట్ట పరిధిలో ఏం మాట్లాడుతున్నారు, చట్ట పరిధిదారు ఏం మాట్లాడుతున్నారు, వీ విల్ రిజిస్టర్ ది కేస్, వీ విల్ ఛార్జ్ ది కేస్. అవసరం అనుకుంటే ఆ క్రైమ్ రిమాండ్ చేసేటటువంటి క్రైమ్ అయితే రిమాండ్ కూడా చేస్తాం. బట్ అన్నెసరీగా వీఆర్ వర్కింగ్ ఫర్ ది గుడ్ ఆఫ్ ది సొసైటీ, సమాజం మధ్య. ఇదే తరహా యాక్సిడెంట్ అక్కడ జరిగింది. వెంకటేశ్వరరావు గారు అని చెప్పి వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ అంటారు, సస్పెక్టెడ్ డెత్ కూడా. అది ప్రమాదం కిందే అది తీర్చారు. హాట్స్పాట్ ఉంటుందండి దీంట్లో, ఐరాడ్ అని ఉంటుంది. ఐరాడ్ యాప్ సెంట్రల్ గవర్నమెంట్, అక్కడ రిపీటెడ్గా అవుతున్నాయి యాక్సిడెంట్స్. అయితే కొన్ని 17 times అయిందంటే అక్కడ హాట్స్పాట్ కింద పెడతాం. ఇట్ విల్ బి ఎగ్జామిన్డ్ బై నేషనల్ హైవే, R&B కలెక్ట్. ఓకే, దాన్ని మీరు వ్యాన్ డ్రైవర్ ఎలా చనిపోయాడు, ఈ కేసులో ఎలా చనిపోయారు, ఇవన్నీ కూడా స్టడీ చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్ అప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ నడుచుంటుంది. అప్పుడు కూడా సిఏలు ఎస్ఐలు స్టడీ చేస్తారు. సిడి ఫైలు ఎవరు తప్పుగా సీరియస్ అఫెన్సెస్ తప్పుగా చాలా స్క్రూట్నీ ఉంటుంది. వీఆర్ గోయింగ్ టు టేక్ దిస్ పాయింట్. మీరు చెప్పారు కాబట్టి నేను ఆ కేసు కూడా బయటికి తీస్తా, ఆ కేసు కూడా ఎలాగైందో చూస్తా. ఇది ఒక మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కదా, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. డెఫినెట్లీ వస్తుందండి, దెర్ ఇస్ నో ఇష్యూ. 1 or 2 days it will come. So I request all of you to propagate. అదిగో మీరు నన్ను కమిట్ చేయిస్తున్నారు బాబు, మీరు ఇదే తప్పు.
మీరు మీడియా అంటున్నప్పుడు నేను ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నానో మీకు అంతే రెస్పాన్సిబిలిటీ ఉంది. నేననేది ఏంటంటే అదే కాల్ ఏదైనా సరే వేరే మన టోల్గేట్ చేసిన వీడియోలో బాగానే ఉన్నట్టు కానీ ఏదైనా కనిపించిందా అనేది నా డౌట్ రేజ్ అవ్వడం లేదు, అవన్నీ కలెక్ట్ చేస్తారు. నౌ వీఆర్ ఫోకసింగ్ టు ఐడెంటిఫై ది. జరిగి ఉంటే అదే కాల్ ఫాలో అవుతూ వస్తుంటారు కదా, అటువంటిది ఏదైనా అందుకే మీకు చెప్తున్నాము, వీఆర్ గోయింగ్ టు విజయవాడ, ఫర్దర్గా హైదరాబాదు ఏమి ట్రాక్ ఉంది పట్టు అన్ని సీసీ కెమెరాలు ఎన్ని రూట్ ఉంటే అవన్నీ కూడా తీసుకుంటాం. ప్రీవియస్ గా అందులో హెడ్ ల్యాంప్ మధ్యలో ఎక్కడ హిట్ అయింది, అందుకనే ఇక్కడ ఏమో ఏదైనా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఈ 2 ఫుటేజ్ లాగే మిగిలిన ఫుటేజ్లు కూడా మనకి ఆన్సర్ చెప్తాయి. సైన్స్ దెర్ ఇస్ ఎ ప్రిన్సిపల్ కాల్డ్ లో కార్డ్. మా అందరికీ లో కార్డ్ ప్రిన్సిపల్ అని. క్రైమ్ ఎప్పుడు కూడా క్రిమినల్ కూడా ఏదో ఒక ఎవిడెన్స్ వదిలే వెళ్తాడు. తాజాగా బస్సు ప్రమాదం కావచ్చు, కూలీలు చనిపోవడం కావచ్చు, హాస్టల్ అది ఏ రకంగా జరిగినా కానీ వాటిలో దృష్టి కేంద్రీకరించాలని అప్పటికప్పుడు వరకులో ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అడ్డంగా పెట్టేయడం వల్ల చేయడం వల్ల నాకు తెలిసి ఈ నెలలో దాదాపుగా 8 మరణాలు జరుగుతాయి. ఏమని దాంట్లో వైకేరియస్ లయబిలిటీ కింద కేసు కూడా బుక్ చేసాము ఏమి. సో వీఆర్ వర్కింగ్ విత్ NHA. కలెక్టర్ ఈజ్ వెరీ సీరియస్ అండ్ ఐఎమ్ ఆల్సో వెరీ మచ్ సీరియస్. మీరు ఫీడ్బ్యాక్ పెట్టండి సార్, ఈ దిస్ రోడ్ సైడ్లో దీనివల్ల ప్రమాదాలు అవుతున్నాయి. సర్టెన్లీ ఐ కమ్ అండ్ విజిట్. ఏమండి కేసు కట్టామండి, కేసు కట్టాము. వీఆర్ గోయింగ్ టు నోటీస్. ఆయన ఎంతవరకు మాట్లాడింది పరిధి దాటి ఉందా లేదా కూడా వీ విల్ ఆస్క్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ యాజ్ పర్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వీ వార్నింగ్. మీరు ఇప్పుడు ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల మీద వార్నింగ్ ఇస్తారు. వాస్తవానికి వీళ్ళు నిర్ధారణ చేసుకోవడం అంటే మీలాంటి వ్యక్తుల దగ్గర అఫీషియల్ వాయిస్ తీసుకుని కానీ మా వాళ్ళు ఎవరైనా అది వారి విజ్ఞత. కానీ అంటే మా వాళ్ళకి చెప్తున్నారు తప్ప నిజంగా వాస్తవంగా వాళ్ళ మీద తప్పుడుగా చేసే వాళ్ళ మీద గట్టిగా చర్యలు లేవు. 140 కోట్ల మంది ప్రజలు, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంది. మనము యాజ్ ఎ సిటిజన్ మనం చదువుకొని చెప్తున్నాను కదా, ద అదర్ మ్యాన్స్ ఫ్రీడమ్ స్టార్ట్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ అవర్ నోస్. నా ముక్కు చివర ఇంకో వ్యక్తి తాలూకా ఫ్రీడమ్ స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంత జాగ్రత్తగా ఉండమని డెమోక్రసీ చెప్తుంది. సో అందరికీ అది కొంత టైం పడుతుంది. వీఆర్ వెరీ యంగ్ డెమోక్రసీ. ఈలోగా క్రైమ్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే చాలు. యూ కమ్ పర్సనల్లీ టు మీ, టు మై ఆఫీస్, ఐ విల్ అడ్రస్ దట్. థ్యాంక్ యూ. BNS కింద ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం అక్కడ FIR కట్టారు. సో సాయంత్రం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేనే మళ్ళీ ఇన్క్వెస్ట్ చేయాలి. బాడీ మార్చురికి కూడా తరలించారు. అక్కడ ఏదైతే సంఘటనా స్థలం ఉందో దానికి ఇమీడియట్గా ఫింగర్ ప్రింట్స్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, క్లూస్ టీమ్ కానీ ఎవ్రీబడి హెస్ గాన్ దేర్. వెళ్ళిన వెంటనే అక్కడ మనము ఏదైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలో అవంతా కూడా కలెక్ట్ చేసుకున్నారు. అక్కడ బండి ఉంచారు, ఇంకా దాన్ని కూడా రికవర్ చేస్తారు. అక్కడ ఒక పికెట్ కూడా వేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అంటే టుడే మార్నింగ్ వారి వైఫ్ కూడా వస్తారని చెప్పారు. సో 9:30కి రాలేదు ఆమె. షీ టోల్డ్ దట్ ఇష్యూస్ ఏమున్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను రాలేనని చెప్తే దెన్ ఇంక్వెస్ట్ అయితే దీనికి గాను ఈ రామ్మోహన్ గారు తర్వాత ఇతర ఫాదర్స్ ఎవరైతే క్రైస్తవ సమాజం వారు అనుమానం వ్యక్తం చేశారో అనుమానాస్పద కేసు కట్టాము. అదేవిధంగా ఇంకా క్లారిటీ రావాలి అన్న విషయం, ఇన్వెస్టిగేషన్లో ఇంకా క్లారిటీ, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ కేసులో మాకు అనుమానాలు ఉన్నాయని చాలామంది సోషల్ మీడియాలో ఇవంతా తిరుగుతున్న కారణంగా వెంటనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకి, ప్రభుత్వ ఆదేశాల మేరకి మనం ఇంక్వెస్ట్
ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్తో చేయిద్దామని నిర్ణయించాం. ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే ఏ మేజర్ కస్టోడియల్ డెత్స్లో